ఒకసారి 2 కొరింథీయులు 12వ అధ్యాయము 2వ వచనం. 2 కొరింథీయులు 12వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు నందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. థర్డ్ హెవెన్, ఫస్ట్, సెకండ్, థర్డ్. పరలోకంలో 3 డివిజన్స్ ఉంటాయి. హల్లెలూయా. ఇటు చూడ, నా వైపు చూడ. ఏమండి, ఇంకొక వ్యక్తిని చూస్తున్నాం. ఎవరు? మహిమ నుంచి ఐశ్వర్యతలోకి వెళ్తారు. పౌలు గారు ఒకరి కోసం సాక్ష్యం ఇస్తున్నారు. ఐ నో వన్ మ్యాన్, నాకు ఒక మనిషి తెలుసు, ఆయన 3వ ఆకాశంలోకి కొనిపోబడెను. న్యాచురల్ టు సూపర్ న్యాచురల్. యేసు ప్రభు వారు మరణించిన తర్వాత జరిగిన సంఘటన. ఏమండి, ప్రభు కోరుకుంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళారంటే ఏవో టూర్స్ పేరు చెప్తాం. నేను మొన్న హైదరాబాద్ వెళ్ళొచ్చాను, హైదరాబాద్ వెళ్ళారని చెప్తాను. లేకపోతే కొంతమంది జెరూసలేం వెళ్ళి చెప్తారు. నువ్వు ఎంత తిరిగినా ఎక్కడ తిరుగుతావు? భూమి మీదే తిరుగుతావు. అది న్యాచురల్. మరి అబ్బాయి ఇంకేదైనా చెప్పు అంటే, నాకు ఒక విషయం తెలుసు, పౌలు గారు చెప్తున్నారు. అందరు నా వైపు చూడాలి. నాకు ఒక ఆయన తెలుసు. సరే, నువ్వు ఇలాగ అంటున్నావు కదా, న్యాచురల్గా వీళ్ళందరూ ఊర్లో వెళ్తారు, పెద్ద ప్రాబ్లం ఏంటి? అదేం కాదు. ఐ నో వన్ మ్యాన్, పరలోకంలోకి కొనిపోబట్టం నాకు తెలుసు అని అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, న్యాచురల్ అంటే ఈ లోకంలో తిరిగేది. సూపర్ న్యాచురల్ మీన్స్ పరలోకములో తిరిగేది. ఇలాంటి అనుభవాల్లోకి మనం రావాలి. ఆమెన్ చెప్పరా? ఇప్పుడు నేను మీకోసం సాక్ష్యం చెప్పాలి. నాకు ఒకరు తెలుసు, కైలాసపురం చర్చిలో వాళ్ళు 2వ ఆకాశంలోకి ఎక్కారు అని చెప్పితే ఎంత బాగుంటుంది కదా. మీరేటి అలానే అవుతారు? వద్దా? అంటే ఇమాజిన్ చేయండి, ఆయన ఒక దూత వచ్చి పట్టుకెళ్ళారు, లేకపోతే అలాగా వాళ్ళ ఇంట్లోంచి అలాగా కొనిపోబట్టాడు, ఏదో జరిగిపోయింది. లేకపోతే ఒక మేఘం వచ్చి తీసుకెళ్ళిందో, ఏదైతే నేను సూపర్ న్యాచురల్ అనండి, గట్టిగా సూపర్ న్యాచురల్. ఆ ఐశ్వర్యం ఉన్నది, మట్టిలో ఐశ్వర్యం ఉన్నది, అది గమనించుకోండి అంటున్నాడు. నేను ఎందుకు పనికిరాని, చచ్చిపోతే బాగున్ను అనే తలంపులు వ్యర్థమైనవి. ఎందుకంటే నువ్వు మట్టివే, కానీ నీలో ఐశ్వర్యము దాగి ఉన్నది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజంగా నువ్వు దానిలో కానీ వస్తే ఎవరికి చచ్చిపోవాలనే ఆలోచన రాదండి. నా జీవితం నాశనం అయిపోయింది, నేను అనుకున్నది ఒకటి, నా జీవితంలో జరుగుతుంది ఒకటి. నేను ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నేనున్నా ఎవరికి ప్రయోజనం లేదు. ఇవన్నీ సైతాను మనలో పెట్టే ఆలోచనలు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అబ్బాయి, నువ్వు మట్టివే, నీలో ఐశ్వర్యము దాగి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది ఎవరిలో పెట్టారు చెప్పండి? నాలో. చెప్పండి, చెప్పండి గట్టిగా. ఆ ఐశ్వర్యం ఎవరిలో ఉంది? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, చూడండి, పేతురు గారు యేసు ప్రభు ఒకసారి అలాగా ఎవరో గుడ్డివాళ్ళు వెళ్తుంటే, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా జస్ట్ చేపెట్టగానే స్వస్థత వచ్చింది. కొన్ని రోజుల తర్వాత శిష్యుడితో, పేతురుతో, వీళ్ళందరితో అన్నాడు, మీరు కూడా నా పేరిట స్వస్థతలు చేస్తారు అని అన్నాడు. సో కొన్ని రోజుల తర్వాత వాళ్ళు స్వస్థతలు చేశారు. ఇంకా ఇలాగ జరుగుతున్న కాలక్రమంలో వీళ్ళందరూ ఒక పడవలో వెళ్తుంటే పేతురు గారికి ఒక అలవాటు ఉంది. యేసుప్రభు ఏం చేస్తారో అది నేను కూడా చేసే ఆ మనసు ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పేతురు ఈ టీం అంతా షిప్లో పడవలో బాగా డిస్టర్బ్ అయిపోయారు, మునిగిపోయే. ఆ నీళ్లు చూస్తే భయం వేస్తుంది. ఏంది చూస్తే భయం వేస్తుంది? గట్టిగా నీళ్లు చూస్తే భయం వస్తుంది. అది ఎలాగా ఇదైపోతుంది, తొనికిసలాడుతుంది, పడిపోతామేమో భయం వేసింది. ఈలోపు యేసుప్రభు ఎలా నడుచుకొని వచ్చారు. దయ్యం, దయ్యం, దయ్యం అన్న. భయపడిపో. యేసుప్రభుని చూసి ఏమన్నారు? దయ్యం, దయ్యం, దయ్యం కేకలేస్తున్నారు. ప్రభు ఏమన్నాడు? నేనే అబ్బాయి అని అంటున్నాడు. నువ్వే అయితే
నువ్వు నడిచినట్టు నేను కూడా నడుస్తాను. ఆయనకు ఒక అలవాటు ఏంటో తెలుసా? ఆయన చేసిందల్లా చూసి దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ వేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ ఇమాజిన్ చేయండి, న్యాచురల్గా బాడీ అనేది మునిగిపోద్దా లేదా? మీరు త్వరగా చెప్పాలి నాకు. శరీరం సముద్రంలో మునిగిపోద్దా లేదా? మీరు అలా చెప్పరేం? మరి మునిగిపోద్ది కదా, మునిగిపోద్ది. దట్స్ న్యాచురల్. యేసు ప్రభు చేసింది, ఆయన ఏదైతే చేస్తున్నాడో అది చేసి చూస్తే సూపర్ న్యాచురల్లోకి అయిపోయాడు. పేతురు ఇప్పుడు అదే పడవలోంచి క్రిందకి దిగి నడవడం ప్రారంభించాడు. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్, ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్. అంటే ఏం జరిగిందో తెలుసా? ఇమాజిన్ చేయండి, ఈ బాడీ, ఈ శరీరంలో ఉన్న ఐశ్వర్యం, మహిమ బయటకు వచ్చి నీటిలో నడిచే కెపాసిటీ పేతురు గారికి ఇచ్చేశాడు యేసు ప్రభు. ఆ ఫెయిత్ నీలో ఉంటే, ప్రభువా నువ్వు ఏం చేసావు నేను కూడా అదే చేస్తానని చెప్పి నీటిలో కాళ్ళు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వు పొందుకుంటావు. అప్పుడు పక్కనున్న శిష్యులందరూ, అరే మన పేతురు నీటి మీద నడుస్తున్నాడు అన్నాడు అంటారు కదా. యేసు ప్రభుకి ఏ శక్తి అయితే ఉన్నదో అది పేతురులో కూడా చూస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసుని మహిమపరుస్తాం. గట్టిగా కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేమ్ లైక్ జీసస్, అచ్చం యేసు ప్రభు లాగా నీటి మీద నడిచేశాడు. మీకు ఒకటి అనిపించట్లేదు ఇక్కడ? యేసు ప్రభు నేను దేవుణ్ణి, నేను ఒక్కడనే నడవాలనుకున్నాడా? పేతురు కూడా నడవడానికి ఇష్టపడ్డాడా? మనం ఆయన బిడ్డలమండి. ఆయన ఏది కలిగి ఉన్నాడో అది నువ్వు కూడా పొందుకోవాలని ఇష్టపడతావు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈరోజు మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటో తెలుసా? యేసు ప్రభు ఏం చేశాడో, ఏం మాట్లాడాడో అది నువ్వు కానీ విశ్వసించి అది చేయగలిగితే న్యాచురల్ టు సూపర్ న్యాచురల్గా మారిపోతాం మనం. ఆమేన్, హల్లెలూయా. మీకు చప్పట్లు కొట్టాలనిపిస్తే గట్టిగా కొట్టాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏదైతే అక్కడ మనం ఒక విషయం చదివాం, ఒకసారి చూడండి. ఇప్పుడు శ్రమ పడుచున్న మేము ఇరికింపబడిన వారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయం లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. నువ్వు నశించిపో, నువ్వు మునిగిపో, కానీ నీకేముండాలో తెలుసా? ఫెయిత్ వాక్. ఇవన్నీ ఎక్కడ పొందుకుంటావు? యేసు ప్రభు చెప్పింది, ఆయన చేసింది నువ్వు కూడా చేయాలి అంటే ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పాలి. కానీ దురదృష్టవశాత్తు బైబిల్ లేవు ఎవరి దగ్గర, చాలా తక్కువ మంది దగ్గర ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఈరోజు ద ఫస్ట్ పాయింట్ మనం ఏం నేర్చుకున్నాం? మట్టిలో మహిమ. ఈ మహిమలో మొదటిది, నీకు ఆ మహిమ చేరుకోవాలి అంటే దేవుని వాక్యమును ఎగ్జాక్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఆయన వాక్యము పొల్లైనను తప్పిపోకుండా నువ్వు నడవగలిగితే దేవుడు నిన్ను న్యాచురల్ టు సూపర్ న్యాచురల్ చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ వేసాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పటి వరకు ఏంటి? ఇటు చూడాలి, నా వైపు చూడాలి. ఎవరైతే బిజినెస్లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, మీ పిల్లలైనా మునిగిపోతున్నారో ఈరోజు నుంచి ఒకటి ప్రాక్టీస్ చేయండి. వాక్యాన్ని పట్టుకోండి. ఆ వాక్యం ఎగ్జాక్ట్గా ప్రభా నువ్వు నెరవేర్చుతావు అని దాని ప్రకారం ప్రార్థన చేయండి. తప్పనిసరిగా మునిగిపోతున్న నిన్ను నీటి మీద నడిపించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనందరూ ఇక్కడి నుంచి ఎలాగ వెళ్ళాలో తెలుసా? న్యాచురల్ టు సూపర్ న్యాచురల్. ఏది మనుషులందరూ మునిగిపోతారో నువ్వు మునిగిపో. మీరు దీన్ని ఎగ్జాక్ట్గా మన లైఫ్లోకి అప్లై చేయాలి.
చేస్తేనే ఆ ఐశ్వర్యాన్ని మనము చూడబోతున్నాం. అది నీ మట్టి ఏమండి, అది ఎప్పుడు దేనిలోంచి వచ్చింది? అది నీ మట్టిలో ఉన్న ఈ శరీరంలో నుంచే మహిమ దాగి వచ్చింది, కాలిపోట్లే. దట్ ఫైర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ యూ. అది నీ లోపటే ఉన్నది, నీ లోపటే ఉన్నది. దాన్ని మనం పవిత్రపుగా ఉంచుకోవాలి, అపవిత్రం చేయకూడదు, అపవిత్రం చేయకూడదు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. సో దేవుడు మనందరినీ కోరుకుంటుంది, సపరేట్ అయిపోండి, వేరుపడండి, కొండ మీద ప్రత్యేక అనుభవాల్లోకి రండి. అప్పుడు ఈ మట్టిలో నుంచి దేవుడు ఐశ్వర్యమును మహిమను బయటికి తీసుకొని వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. Hallelujah. ఈ సంఘంలో అనేక మంది దానియేలు మిత్రులు వరే మారుదురుగాక. Amen. దేనికి నమస్కరించకుండా, దేనికి వంగకుండా, దేని ముందు మీరు వంగకుండా దేవుణ్ణి మాత్రమే ఆరాధించేవారుగా మారిపోవుదురుగా. Amen. ఆమేన్, Amen. హల్లెలూయా. Hallelujah. అలాంటి కృపను దేవుడు మనకి దాచి ఉంచాడండి. అప్పుడు మీరు ఎవరిని కలుసుకుంటారు? ఆ అగ్నిగుండంలో ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? నాలుగో వ్యక్తి ఎవరు? దేవుని కుమారుని వలె ఉన్నాడు. ఎవడాయన? ఆయన మనందరి కోసం ఎదురు చూస్తున్నవాడే ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటో తెలుసా? అంతవరకు నీ స్టెప్స్ ముందుకు వేయండి. మీ ఫ్యామిలీలోని మీ ఎవరు బాధపడినా ఏదైనా మీరు ఏ పనులు చేయడానికి లేదు, ఏ పనులు చేయడానికి లేదు. నిజంగా మీకు ఆ ఐశ్వర్యం చూడాలి అంటే ఈరోజే ఇవన్నీ కొంచెం క్లీన్ చేయండి. నాకు ఇందాక ఒక దర్శనంలో ఎలాగ కనబడిందంటే, దేవుడు అన్నీ ఏవేవో కనబడుతున్నాయి, అవన్నీ క్లీన్ చేస్తున్నాడు, అన్నీ క్లీన్ చేస్తున్నాడు. సో మీరు ప్యూరిఫై అయిపోవాలి. ఏ అగ్ని మనల్ని కాల్చకూడదు, మనం పరిశుద్ధులుగా మారాలి. ఏమండి, యెహోషువ కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం. యెహోషువ యుద్ధం చేస్తూ ఉంటాడు. ఈలోపు సూర్యుడు అస్తమించడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఆ యెహోషువ ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో ఒకటే ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? సూర్యుడా నీవు ఆగిపో, జస్ట్ ఆగిపో. చంద్రుడా నువ్వు ఆగిపో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అండి, ఈ మట్టిలో ఎంత మహిమ ఉందో తెలుసా? సూర్యుడిని ఆపే శక్తి దేవుడు ఈ మట్టిలోనే ఉంచాడు, మట్టిలోనే దాచించాడు. ప్రకృతిని శాసించచ్చు. సూర్యుడు భగవానుడు కాదండి. ఒక మనుషుడు సూర్యుడిని ఆపాడంటే ఆయన భగవానుడు ఎలాగవుతాడు? దానికి నమస్కారం చేయదు. యు హ్యావ్ దట్ పవర్, యు హ్యావ్ దట్ అథారిటీ. ఆ అథారిటీ నీలో ఉన్నది, ఆ శక్తి నీలో ఉన్నది, ఆ మహిమ నీలో ఉంచాడు దేవుడు. ఏమండి, ఇప్పుడు నువ్వు సూర్యచంద్రుల్ని చూసేసి నువ్వు ఏదో వాళ్ళు దేవుళ్ళుగా ఆరాధించడం కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఏది చెప్తే చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. నువ్వు ప్రార్థనా వీరుడు అయితే దేవుడు నీకు అలాంటి కృపనిస్తాడు. నువ్వు సెపరేట్ చేసుకున్నవాడు అయితే, లోకం నుంచి నువ్వు వేరుపరచబడితే దేవుడు ఆ ఐశ్వర్యం నీకు ఇచ్చేవాడై ఉన్నాడు. యేసు ప్రభు చేసేవన్నీ చూసి ఆయన చేసినట్లు చేయగలిగితే దేవుడు ఆ కృపను మనందరికీ ఇచ్చేవాడై ఉన్నాడు. ఆమేన్, Amen. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకే ఏం చెప్తున్నాడంటే, శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాదు. శ్రమపడుచున్నను ఇరికించబడమంట. దేవుడు ఇరికించాడట నిన్ను ఎక్కడ. మనందరికి ఒకటి వస్తుందండి. నేను కొంచెం ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత ఎందుకో శ్రమలు ఎక్కువైపోయాయి అని అనిపిస్తుంది చాలామందికి. ప్రైజ్ ద లార్డ్.
అవునా? చాలామందికి డౌట్, అసలు నిజంగా యేసుప్రభు దేవుడైనా అనే డౌట్ కూడా వచ్చేసింది చాలామందికి. బ్రదర్, నేను ప్రార్థన మొదలుపెట్టినప్పటి నుంచి శోధనలు భయంకరంగా ఉన్నాయి. ఆ టైంలో నా ఫెయిత్ నేను కోల్పోతున్నా. బైబిలే చెప్తుంది, శ్రమ పడతావు కానీ దేవుడు నిన్ను ఇరుకులో పెట్టడు. ఇరుకులోకి నువ్వు వెళ్ళవు. నేను ఒక జరిగిన ఒక సాక్ష్యం, ఒక సహోదరి, సో పిల్లలు లేరు, చాలా సంవత్సరాలు ఎదురు చూసింది కానీ ఇంక రాలే, పిల్లలు పుట్టలేదు వాళ్ళకి. ఇంకా కొన్ని రోజులకి ఆశ వదులుకుంది. 15 సంవత్సరాలు అయిపోయింది. ఆ 15వ సంవత్సరంలో మళ్ళీ ఏదో ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత దేవుడు కార్యం చేస్తాడు అనగానే మళ్ళీ ఆ ఫెయిత్ వచ్చింది. మొత్తానికి కన్సీవ్ అయింది. 3 నెలల తర్వాత డాక్టర్కి చెక్ చేయించుకుంటే లోపట బేబీ ఫామ్ అవ్వలే, సరిగ్గా ఫామ్ అవ్వలే. డాక్టర్ ఒకటే అన్నారటండి, తీసేయాలమ్మా, తీసేయకపోతే ఇద్దరికీ ప్రమాదమే అని. ఆ తల్లి ఒక్కటే చెప్పింది, నాకు 15 సంవత్సరాల తర్వాత దేవుడు నా గర్భఫలాన్ని తెచ్చాడు, తప్పనిసరిగా దేవుడు నాకు మంచి బహుమానమనే ఇస్తాడు. నువ్వు శ్రమ పడతావు కానీ ఇరుకులో పడవు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిందింపబడతావు కానీ నువ్వు ఇరుకులో పడవు. నువ్వు గొట్రాలు ఎన్ని మాటలు వినుంటుంది. తనకన్నా ఇంకా ముందు పెళ్ళైన వాళ్ళు పిల్లలతో తిరుగుతుంటే, ఈమె పిల్లలు లేక తిరుగుతుంటే ఎంత కష్టం అనిపించి ఉంటుంది. సరే, మొత్తానికి డాక్టర్లు చెప్పినా వినకుండా ఆ డాక్టర్తో ఒక మాట చెప్పింది, నా వైపు చూడాలి, నేను ఎక్కువ ప్రార్థన చేస్తానండి, నా దేవుడు అద్భుతం చేస్తాడు. అప్పుడు ఆ డాక్టర్ ఒకటి అన్నాడు, ఇది న్యాచురల్గా సైన్స్ చెప్పే మాట, పుట్టగానే నీ బిడ్డ చనిపోతాడు, ఆ తర్వాత నీకు కూడా ప్రమాదం అయితే మా సంబంధం లేదు. మొత్తానికి వాళ్ళు 9 నెలలు ముగిసిన తర్వాత లెటర్ మీద ఇద్దరు సైన్ పెడతారు, ఏమైనా ఆపుచ్చి అయింది. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడం, బేబీని తీయడం, బేబీ చనిపోవడం, 2 జరిపాయి. డాక్టర్ బయటకు వచ్చి జస్ట్ అనుకుంటాడుగా, న్యాచురల్గా స్కానింగ్లో ఉన్నదే జరిగింది, దాంట్లో తేడా ఏం లేదు. కానీ దేవుడు అన్నా, నువ్వు శ్రమ పడతావు కానీ ఇరుకులో పడవు. కొంతసేపటికి తెలివి వచ్చింది, కొడుకు పుట్టాడు ఆమెకి, బట్ చచ్చిపోయాడు. ఆమెకు తెలివి వచ్చే టైంకి 3 అవర్స్ అయిపోయింది. తర్వాత తన చనిపోయిన ఆ బాడీని ఇస్తే అది ఐస్లో పెట్టడం వల్ల చాలా గట్టిగా గడ్డ కట్టినట్టు అయిపోయింది. ఆ బేబీని పట్టుకొని ప్రభు వైపుకి చూస్తూ ఒకటి అడిగింది, ప్రభా 15 ఇయర్స్ నేను ప్రేయర్ చేశాను, నా దేవుడు నిజమైన దేవుడు కాదా? యెహోవాకు అసాధ్యమైనది అంటూ ఏమీ లేదన్నావు కదా, ఈ బిడ్డకు జీవం ఇవ్వు ప్రభు అని అడిగింది. చుట్టుపక్కల హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ గట్టిగా కేకలేమే, అందరూ వచ్చారు. ఈమె పిచ్చి పెట్టేసింది నిజంగా అనుకున్నా. ఏమంటే నిజంగా చెప్తున్నా, ఈ మట్టిలో మహిమ దాగి ఉందండి. కొంచెం మీరు మనందరం కనెక్ట్ అవ్వాలి, ఆ విశ్వాసానికి కనెక్ట్ అవ్వాలి. తుమ్మితే ఏదైనా అయిపోతుందనే భయం వదిలిపెట్టాలి. చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఎవరో చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు మంగళవారం మన ఇంటికి వస్తే ఏదో అవుతుందనే భయాన్ని వదిలిపెట్టాలి. 9వ రోజే కార్యం చేసేయాలి అనే భయాన్ని వదిలిపెట్టాలి. ఇవన్నీ మనకు భయాలే. ఎవరైనా చనిపోయిన వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మన ఇంటికి వస్తే ఎంత గోల పెడతామో, ఆ మాత్రం బుద్ధి లేదు నీకు. ఈరోజు రాకూడదని తెలియదు, శనివారం వెళ్ళకూడదని తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఆ ఫెయిత్ చూశారు, కనెక్ట్ అవ్వలేం మనం. కానీ ఇవన్నీ బాగా వేస్తాం, ఇవన్నీ బాగా పెడతాం, వాక్యాన్ని ఫాలో అవ్వలేం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ బాడీని పట్టుకుని ఒకటే ప్రార్థించింది, ప్రభు బిడ్డకి జీవం. ఏమ్మా, తన భర్తను పిలిచి తీసుకెళ్ళండి, ఇంటికి తీసుకెళ్ళండి. చనిపోయి 3 గంటలైంది.
ఫ్రీజ్ చేస్తాం ఆల్రెడీ. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తాం. న్యాచురల్ సమాధుల్లోకి తీసుకెళ్ళాలి. సూపర్ న్యాచురల్ ఏంటో తెలుసా? ఆమె చేతిలోనే కాళ్ళు కదలడం మొదలు. చప్పట్లు కొడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ పవర్ దట్స్ ఇన్సైడ్ ఆఫ్ యూ. అది నీ లోపటే ఉన్నది, నీ లోపటే ఉన్నది. కాళ్ళు చేతులు అలాగ కదిలి ఫైనల్గా బిడ్డ ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ డాక్టర్ మోకరించి ఏమన్నాడో తెలుసా? సైన్స్కు మించినది నీ దేవుని యొక్క శక్తి అన్నాడు. ఆయన ఇప్పుడు హైదరాబాద్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఎవరైతే చనిపోయాడని సర్టిఫికెట్ ఇచ్చాడో ఆయన హైదరాబాద్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. జాన్ రబీందర్ ఆయన పేరు. కొన్ని క్యాసెట్లు కూడా రిలీజ్ చేశాడు. ఆయన దగ్గర ఎప్పుడు ఒక సర్టిఫికెట్ ఉంటుంది. ఏంటి? డెత్ సర్టిఫికెట్. దేవుడు నీకు శ్రమ పెట్టాడంటే అందులో ఏదో ఐశ్వర్యం, మహిమ దాగి ఉన్నది. దేవుడు దానినే నీకు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్య. హల్లెలూయా, 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 హల్లెలూయా. అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. అపాయంలో ఉన్నను ఎవరమంట? ఉపాయము లేని వారము కాము. ఏమండి, నా వైపు చూడాలి. గొల్యాతు ఉన్నాడు. దావీదు వాళ్ళ అన్నదమ్ములందరూ ఒక మూలకి వెళ్ళిపోయారు. ఎదుర్కోవాల్సిన రాజు లోపలికి గడి పెట్టేసుకున్నాడు. వీళ్ళందరూ డేంజర్లో ఉన్నారు. డేంజర్ అనండి అందరూ గట్టిగా. డేంజర్లో ఉన్నాడు అనండి. డేంజర్లో ఉన్నాడు. కానీ ఏముండాలి మనకి? ఉపాయం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? మీరు బైబిల్ చదివితే వస్తాయి. దావీదు ఏం చేశాడు? ఏమి ఏరుకున్నాడు? రాళ్ళు పిక్కలు. ఏమండి, వీళ్ళందరూ జడిసిపోయి వెళ్ళిపోతుంటే ఈయన మాత్రం చిన్న ఉపాయంతో వెళ్తున్నాడు. రాయి పిక్క ఏరుకొని వెళ్తున్నాడు. అదే ఆయనకు అపాయం నుంచి తప్పించేసింది. గట్టిగా చప్పట్లు కొడుతూ వేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ చిన్న రాళ్ళు అంటే వాక్యం. వాక్యం మీద, ఆ రాతి మీదే మన పునాది వేసుకోవాలి కదా. ఆ వాక్యం మీరు ఏరుకోగలిగితే మన ఉపాయం లేని వారం కాదు. సో ఏ అపాయం మనల్ని ఏం చేయదండి. మనందరికీ వాక్యం అనే రాయి ఉంటే అది ఎంత పెద్దదైనా నీ కాళ్ళ దగ్గర పడాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తరమబడుచున్నను దిక్కు లేని వారము. తరమబడుచున్నను దిక్కు లేని వారమైతే కాదు మనం. ఇజ్రాయేల్ ప్రజలందరూ జాగ్రత్తగానండి, ఐగుప్తుని వీడి వాగ్దాన భూమికి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ మేఘం వచ్చి వారిని ఆవరించింది. చాలా కొడుతున్నారు, శ్రమలు పెట్టారు. 400 సంవత్సరాలు ఏమీ అవ్వలే. ఎప్పుడైతే ఒక తీర్మానం తీసుకున్నారో దీన్ని విడిచి వాగ్దానం వైపు నడుస్తామని, అప్పుడే మేఘం వచ్చింది. అర్థమవుతుందా? మనం ఒంటరి కాదండి, కానీ ఆ మేఘము నిన్ను ఆవరించాలి అంటే, ఆ తోడు నీకు రావాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేంట్లో అయితే కొన్ని అలవాట్లలోనే ఇరిక్కిపోయామో దాన్ని వదిలిపెట్టి దేవుని వాగ్దానం వైపుకు మనందరం రావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు అందులో ఉండిపోయా. ప్రభా, నేను ఈ మందు వదిలిపెడతా, నిద్ర వదిలిపెడతా, తిండి వదిలిపెడతా, ఈ రిలేషన్ వదిలిపెడతా, వాళ్ళతో మాట్లాడటం, ఆ మెసేజ్లు ఆపుతా అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకుంటావో అప్పుడు ఆయన తోడు మనందరికీ వస్తాడు. అందుకే అక్కడ ఆ మాటలోని అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాదు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సో ఇది మన వాక్యం. దేవుడు ఈ మట్టిలోనే ఐశ్వర్యమును మహిమను దాచి ఉంచాడు. కొంచెం దాన్ని పొందుకోండి. ఈరోజు ఎంతమంది కరెక్ట్గా వాక్యం వెళ్ళిందో నాకు తెలీదు, బట్ వెళ్ళిన వాళ్ళందరూ దేవదూతల్లాగా మారుదురుగాక. ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం విన్న వాళ్ళందరూ దేవుని వలె ప్రకాశించుదురుగాక. ఆమేన్. ఈ వాక్యము ఎంతమందికి అయితే అర్థమైందో దేవుడు తన ప్రత్యక్షతను, తన మహిమను మీ ముఖముల మీద ఉంచునుగాక. ఆమేన్.